హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ మునక్కాయ పప్పు అండి. చూసారు కదా, నేను ఇక్కడ మునక్కాయ పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇలా నేను ఒక 100 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకున్నానండి. అలానే ఒక పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. దాంతోపాటు మీడియం సైజ్ టమాటాలు ఒక 2 తీసి ఇలా కట్ చేసుకున్నాను. అలానే మీడియం సైజ్ ఆనియన్ కూడా ఒకటి తీసుకున్నానండి. అలానే మునక్కాయ ఒక 2 తీసుకొని ఇలా చక్కగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పు అంతా కూడా ఒక 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు పప్పు అనేది తొందరగా కుక్ అవుతుంది. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే వెంటనే మీరు కర్రీ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు వాష్ చేసి మనం నానబెట్టుకొని పక్కన ఉంచుకుందామండి. చూసారు కదండి, పప్పు అంతా కూడా ఇలా చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి, అలానే దాంతోపాటు మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ టమాటా ముక్కలు, అలానే దాంతోపాటు ఈ ఆనియను, అలానే ఒక చిటికెడు పసుపు అండి, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్. ఇప్పుడు ఇదంతా కూడా కుక్కర్ విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పు కుక్ చేసుకుందామండి. ఇలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ మీద ఉంచుకున్నామండి. ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకుందాం. పప్పు కుక్ అయ్యేలోపు మనం ఆ కర్రీకి సరిపడే చింతపండు ఇలా తీసుకొని ఇది చక్కగా ఒక 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని ఇలా నానబెట్టి పక్కన ఉంచుకుందామండి. చూసారు కదా, ఇలా చూసారండి, పప్పు అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టీమ్ అంతా పోయే వరకు ఇలా వెయిట్ చేసి ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత ఇలా ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా, పప్పు అంతా కూడా చక్కగా మనకి ఇలా కుక్ అయిపోయింది. చూసారు కదండి, ఇలా పప్పు టమాటా కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ మునక్కాయలు తీసుకుందామండి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. అలానే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మన స్పైసీకి సరిపడా చిల్లీ పౌడర్ అండి. నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి మళ్ళీ మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని ఒక 1-2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ స్టవ్ మీద ఉంచి కుక్ చేసుకుందాం. ఇందులోకి ఈ మునక్కాయలంతా చక్కగా మునిగేలాగా 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇదంతా ఒకసారి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని ఇలా కుక్కర్ విజిల్ పెట్టి ఒక 1-2 విజిల్స్ వచ్చే వరకు మనం చక్కగా కుక్ చేసుకుందాము. చూసారు కదండి, మునక్కాయలు అలానే కారం, ధనియా వేసి వాటర్ వేసి మళ్ళీ కుక్కర్ అనేది స్టవ్ మీద ఉంచుకున్నాము. ఇది 1-2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మునక్కాయలన్నీ చక్కగా ఉడికిపోతాయి. మరీ ఎక్కువ విజిల్ పెట్టినా మునక్కాయ మనకు చిమిడిపోతుంది, అప్పుడు టేస్ట్ బాగోదు. సో మనం 1-2 విజిల్స్ సరిపోతాయి. ఈ మునక్కాయలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇది ఒకసారి స్టీమ్ అంతా పోయే వరకు ఇలా చెక్కేసి ఇలా స్టీమ్ పోయాక కుక్కర్ అనేది ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా, మునక్కాయ అంతా కూడా చక్కగా ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మునక్కాయలు మనం వేరే గిన్నెలోకి ఇలా సపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ పప్పు అంతా చక్కగా మెదుపుకుందామండి. ఇలా మునక్కాయలన్నీ కూడా సపరేట్ చేసుకున్నాక ఇందులోకి మనం ఫస్ట్ నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదండి చింతపండు, అది ఇలా పల్ప్ తీసి ఇలా చింతపండు రసం అంతా కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అలానే కల్లుప్పు, ఈ కల్లుప్పు ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా ఇలా మెదుపుకుందండి. ఈ పప్పు అంతా కూడా ఇలా చక్కగా మనం మెదుపుకున్నాక ఇందులోకి ఈ మునక్కాయలు అలానే ఇందులో ఉడికిన వాటర్ కూడా మళ్ళీ ఇందులో ఇలా యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాము.
ఇలా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేద్దాము. మనకు పప్పులోకి ఆయిల్ అనేది పడదు కాబట్టి ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా చక్కగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ అంతా కూడా చక్కగా ఇలా హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు దినుసులు వేసుకున్నాము. ఇలా ఆవాలు, అలానే జీలకర్ర, దాంతోపాటు ఒక చిటికెడు మెంతులు అండి. చూసారు కదా మెంతులు. ఇప్పుడు ఇవంతా కూడా చక్కగా ఇలా ఫ్రై అవుతాం. ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాం. అలానే పచ్చాగా దంచి పక్కన ఉంచుకున్నాం ఈ వెల్లుల్లి. ఇదంతా కూడా ఇలా చక్కగా ఫ్రై చేస్తున్నాండి. ఇవంతా కూడా ఇలా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇది కూడా ఇలా చక్కగా ఆయిల్లో వేసి ఇది చక్కగా వేగనిద్దామండి. అలానే దాంతోపాటు ఇంగువ ఒక చిటికెడు, ఇదంతా చక్కగా కలిసేలా ఒకసారి ఇలా తిప్పుకుందాం. ఈ ఆనియన్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అంతా కూడా చక్కగా ఒకసారి ఇలా గరిటతో కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఇలా రుబ్బి పక్కన ఉంచుకున్నాం కదండి పప్పు. ఈ పప్పు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా చక్కగా ఒకసారి ఇలా కలిపి ఇలా కుక్ చేసుకుందామండి. చూసారు కదండి పప్పు కూడా చక్కగా ఇలా మసిలాక ఇందులోకి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి. చూసారు కదండి ఇలా వేడివేడిగా గుమగుమలాడే మునక్కాయ అయితే అడిగిపోయింది. ఈ మునక్కాయ ఫ్లేవర్ తోటి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye-bye. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel, Shravani's Cooking.